అది 1980 జనవరి 26 కాకతీయ విశ్వవిద్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుక. అక్కడ కాకలు తీరిన అధ్యాపకులు, యూనివర్సిటీ వీసీలు అందరి ముందే ఓ రాడికల్ విద్యార్థి త్రివర్ణ పతాకం లాక్కొని దాన్ని కాల్చివేయాలని కదం తొక్కుతున్నాడు. అంతటి దుందుడుకు చర్యకు పాల్పడుతున్న ఆ దేశద్రోహిని నిలువపరిచేందుకు అక్కడున్న అంతమందిలో ఎవ్వరూ ముందుకు రాలేదు. కానీ ఇంతలో ఉన్నట్టుండి నిప్పుకరంలా దూసుకొచ్చాడు ఏబీవీపీ యువ కెరటం సామా జగన్మోహన్ రెడ్డి. భారతమాత ఆత్మగౌరవమైన జాతీయ పతాకాన్ని ఆ దేశద్రోహి చేతి నుండి విడిపించి ఎగురవేసి వందే మాతరం భారత్ మాతాకి జై అని గట్టిగా నినదించాడు. ఆ ఒళ్ళు గగ్గురు పడిచే సంఘటన తెలంగాణ గడ్డ మీద పెద్ద సంచలనమే అయ్యింది. జస్టిస్ శ్రీరాములు విచారణ కమిషన్ ఈ సంఘటనపై విచారణ చేపట్టి నిందితుడికి శిక్ష పడాలన్నది. వాయిదాల మీద వాయిదాలు 2 ఏళ్లు గడిచింది. ప్రథమ సాక్షిగా సామా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవుతూనే ఉన్నాడు. ఓ రోజు నక్సల్స్ మానవత్వం మరిచి దారి కాచి నడి రోడ్డుపై ఆయనను క్రూరంగా నరికారు. జాతీయ జెండా గౌరవం కోసం అలా తన ప్రాణాలను అర్పించాడు ఏబీవీపీ కార్యకర్త సామా జగన్మోహన్ రెడ్డి. ఇలాంటివి లెక్కలేనన్ని ప్రాణాలు ఈ మట్టి కోసం బలిదానం అయ్యాయి. మేమంతా విద్యార్థులం, ఈ దేశపు తొలి వెలుగులం, నక్షత్రాల ఈ ధరిత్రి కోసం రగిలిపోగలం. మా గొంతు ఇక్కడి వేదఘోషాల నినాదం, మా రక్తం బలిపీఠం ముందు జరిగే కుంకుమార్చన, మా ప్రాణం అమర జవాన్ల గుర్తుగా వెలిగే దీపం. అంత గొప్పగా మాతృర్చన మేం చేయగలం. ఇలా ఒక్కొక్క విద్యార్థి క్షణం కణం కణం ఈ దేశం కోసం అంటూ నినదించిన గొంతుకలు చూస్తే ఋషులే ఈ బిడ్డలై పుట్టారా అని ఒళ్ళు జలధరిస్తుంది. జ్ఞానం మేము మా ఋషుల నుండి, సనాతన గ్రంథాల నుండి, శీలం మాకు జన్మనిచ్చిన జ్యేష్ఠుల నుండి, ఏకత చరిత్ర నేర్పిన పాఠాల నుండి మేం నేర్చుకున్నాం. ఇవే మాకు త్రిశూల లక్ష్యాలు. మేం సరస్వతిని అర్చించే నిత్య పూజారులం, విద్యార్థుల కోసం ఊపిరినిచ్చే సిద్ధార్థులం. విశ్వవిద్యాలయాల్లో ఈ దేశం కోసం ఎలుగెత్తే వివేకానందుని వారసులం. జార్జ్ రెడ్డితో జగడం చేసి ఎదురు నిలిచిన మృత్యుముఖం చూసి వచ్చిన నరసింహారెడ్డి, విద్యాసాగర్ రావు, నక్సల్స్ దౌర్జన్యాన్ని ఎదిరించిన అశోక్ రెడ్డి, రామ్మోహన్ రావు, భాస్కరరావు, రాజు, బ్రహ్మంలు. అదే ఎర్ర తుపాకుల చేతిలో హత్యకు గురైన బిహారీ వినోద్ కుమార్ ఝూ, నల్లగొండ ఏచూరి శ్రీనివాస్, ఆయన లక్ష్మణరావు, జగన్మోహనరావు, పూర్ణానందం, కోరుట్ల నాంపల్లి అయిన రవీందర్ రెడ్డి, పోయినపల్లి రామచంద్రరావు, రాచకొండ గోపాలరెడ్డి, మధుసూదన్ గౌడ్, బి కృష్ణవర్ధన్ రెడ్డి, సమ్మిరెడ్డి, ఎం జితేందర్ రెడ్డి, వెంకట నారాయణ రెడ్డి, ప్రేమేందర్, జి గౌతమరావు, కేవీవి భాస్కర్, జి మనోహర్ రెడ్డి, పాపారావు, ఎస్ షణ్ముఖ వంటి ఎందరో పరిషత్లో చురుకైన వాళ్ళు, ఎదురొడ్డి నిలిచిన వారు, ప్రాణం పోగొట్టుకున్న వారు ఉన్నారు. వీళ్ళందరికీ జేజేలు. గుండెను బుల్లెట్ చీల్చిన నిలబడ్డ పి మురళీధర్ రావు, ఎర్రన్న చేతుల్లో చావు దెబ్బలు తిన్న ఎన్ రామచంద్రరావులు మన కళ్ళ ముందే ఉన్నారు. గౌరీశంకర్జీ లాంటి కార్యకర్తలు కైలాస పర్వతంలా కదలకుండా ఆదర్శప్రాయులై నిలిచారు. ఎన్ని సాహసాలకు ఈ విద్యా పరిషత్ సాక్ష్యమో తెలుసా? చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విద్యావేత్తను నియమించాలని 1991లో ఎల్ వీరగోపాల్ 5 రోజులు నిరాహార దీక్ష చేశారు. కాశ్మీర్లో జరిగిన దారుణ మారణకాండను నిరసిస్తూ 1990లో చలో కాశ్మీర్ పిలుపు, 1991లో రామజన్మభూమి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర, భారత్కు చెందిన తీన్బిగా ప్రాంతాన్ని బంగ్లాదేశ్కు దారదత్తం చేసే దాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర ఉద్యమం, 1997 సెప్టెంబర్ 21 నుండి 10 రోజుల పాటు ఆదిలాబాద్ జిల్లాలోని గోదావరి తీరక్షేత్రమైన బాసర సరస్వతి పాదాల నుండి కర్నూలు జిల్లా కృష్ణ తీర క్షేత్రమైన శ్రీశైలం వరకు సస్యశ్యామల యాత్ర, తెలుగు రాష్ట్రాల గోదావరి కృష్ణ ఇరిగేషన్ వాటర్పై గొప్ప ఉద్యమం, రోడా మిస్త్రీ చోడో మినిస్ట్రీ అన్న నినాదంతో మహిళా ఆత్మగౌరవం కోసం పోరాటం, విశ్వవిద్యాలయ భూములు అన్యక్రాంతంపై లెక్కలేనని ఉద్యమాలు, అడ్మిషన్లు, ఫీజులు, నిరాహార దీక్షలు, మెరుపు ధర్నాలు, పోస్టుల భర్తీ, నకిలీ సర్టిఫికేట్లు, పరీక్షల నిర్వహణ, విద్యా విధానాలు, వీపులు చిట్లించుకోవడాలు, ఇలా ఎన్నెన్నో విద్యార్థి ఉద్యమాల మైలు రాళ్లను దాటించిన అఖిల భారతీయ విద్యా పరిషత్ నడక ఓ చారిత్రాత్మకం, ఓ సజీవ సాక్ష్యం. అవును, మేం పడిలేసే కెరటాలం.
దేశాన్ని గుండెకు హత్తుకునే ధర్మవీరులం, చదువుల తల్లి ఒడిలో సేరదీరిన బుద్ధిమంతులం. మాతృభూమిని ప్రేమించడం మా రక్తానికి ఉన్న సహజ లక్షణం. భారతమాత కోసం మరణించడం మా కర్తవ్యం. ఈ దేశ అస్తిత్వాన్ని ధ్వంసం చేసే ఏ చర్యను ఏబీవీపీ సహించదు. పాత నీరు వెళ్ళి కొత్త నీరు వస్తేనే ఏరు శుభ్రంగా ఉన్నట్లు. ఎందరు విద్యార్థులు వచ్చారో, ఎందరు ముందుకు సాగిపోయారో నక్షత్రాల లెక్క చెప్పలేం. దేశభక్తులుగా, యువ నాయకులుగా తీర్చిదిద్దడం మా పాఠశాల సిలబస్. మా రక్తంతో ఈ దేశ భవిష్యత్తుకు పునాదులు వేస్తాం. మా ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పంతో భారత మాతకు అద్భుత ఆలయాలు నిర్మిస్తాం. మా గొంతులకు ఉరితాడేసినా మేం చచ్చేటప్పుడు వందే మాతరం అంటూనే చస్తాం. వీపులను లాఠీలకు చూపి, చేతులకు పోరాటం నేర్పి, మనసుకు ధైర్యాన్ని అందించి, కాశ్మీర్ నుండి కేరళ వరకు బలిచ్చిన ప్రాణాలు, ఆత్మలు ఇప్పుడిప్పుడు సాంత్వన పొందుతున్నాయి. మా కన్నీల కాసారంలో కళాన్ని అద్ది ఈ దేశ చరిత్రను తిరగరాస్తాం. మాకు దేశం అంటే ఇక్కడి మట్టి, మనుషులతో పాటు ఇక్కడి సాంస్కృతిక వైభవం. మమ్మల్ని వధించిన విశ్వవిద్యాలయాల ముందు మేం చెట్లుగా మొలకెత్తి వేల మొక్కలై జాతికి జీవం పోస్తాం. మా దేశంలోని ప్రతి రక్తనాళం నుండి ప్రతి రక్తపు బిందువు ఈ దేశం కోసం ఒక్కో సూర్యుడిగా మారి వెలుగును విరుజిమ్ముతాం. దేశాన్ని ప్రేమించడం మా ఉచ్ఛ్వాస నిశ్వాసలు, త్యాగం మాకు ఊపిరి, తత్వం మాకు రహదారి. ఇదే అఖిల భారతీయ విద్యా పరిషత్ నినాదాల ప్రణవ శబ్దం. భారత్ మాతాకి జై.